హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నేను మీ డేవిడ్ సార్, పాలిటీ ఫ్యాకల్టీ. మీరు చూస్తున్నటువంటి ఈ చిన్ని పుస్తకం పౌరసత్వం మరియు ప్రజాస్వామ్యం. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ప్రజాస్వామ్య పరిపాలన విధానాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి దేశం గ్రీకు దేశం, క్రీస్తు పూర్వము 4వ శతాబ్దంలో. ఈ గ్రీసు దేశంలో ఏథెన్స్ మరియు స్పార్టా అనే పట్టణాలలో అరిస్టాటిల్ ప్రజాస్వామ్య పరిపాలన విధానాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మన భారతదేశం కూడా 1950 జనవరి 26 నుండి ప్రజాస్వామ్య దేశంగా ఆవిర్భవించింది. మరి పౌరసత్వానికి సంబంధించిన విషయాన్ని గురించి పరిశీలన చేసినట్లయితే మన భారత రాజ్యాంగంలో 2వ భాగంలో 5వ ఆర్టికల్ నుండి 11వ ఆర్టికల్ వరకు పౌరసత్వము అనే అంశాన్ని గురించి వివరించడం అనేది జరుగుతూ ఉంది. మన భారతదేశంలో ప్రస్తుతం మనము ఏక పౌరసత్వ విధానాన్ని ఫాలో అవుతూ ఉన్నాము. 2003 నుండి ఎన్ఆర్ఐలకు ద్వంద్వ పౌరసత్వాన్ని కూడా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. మన భారతదేశంలో పౌరులకు ఈ పౌరసత్వం ద్వారానే ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉండడం అనేది జరుగుతూ ఉంది. ముఖ్యమైనటువంటి పదవులు కూడా పౌరసత్వము కలిగినటువంటి వారికి మాత్రమే ఇస్తారు. ఈ పౌరసత్వం పైన ఏమైనా సరే సవరణలు కానీ చట్టాలు కానీ చేయాలి అని అంటే పార్లమెంటుకు మాత్రమే అధికారం ఉంటుంది అని 11వ ఆర్టికల్ తెలియచేయడం అని జరుగుతూ ఉంది. ఒక అంశాన్ని చదువుతున్నప్పుడు దానికి సంబంధించిన పూర్తి చారిత్రకమైనటువంటి నేపథ్యాన్ని ఆధారంగా చేసుకొని చదివినట్లయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి మార్కులు సంపాదించడానికి అవకాశం అనేది ఉంది. మంచిగా చదవండి, ఉద్యోగాన్ని సంపాదించండి. ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.